హలో వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. మద్యం ఇది ప్రభుత్వాన్ని నడిపే పెట్రోల్. ఎవ్వరం దీన్ని కాదనలేం. ఎందుకంటే మద్యం అమ్మకాలు లేకపోతే ప్రభుత్వానికి ఇన్కమ్ ఉండదు. కరోనా లాంటి మహమ్మారి ఉపద్రవం కాస్త తెరిపివ్వగానే మొట్టమొదటగా వైన్ షాప్స్ ఓపెన్ అయ్యాయి. అది మద్యానికి ఉన్న పవర్. ఏపీలోనే కాదు, యాక్చువల్గా ఓవరాల్ ఇండియాలో దాదాపు చాలా రాష్ట్రాలు కరోనా కాస్త తగ్గగానే మందు షాపుల్నే ముందుగా ఓపెన్ చేశాయి. ఓకే, లెట్స్ కమ్ టు ఏపీ టాపిక్ అగైన్. ప్రస్తుతం వార్తల్లో ఎక్కువగా నలుగుతున్న అంశం ఏంటి? ఏపీ మద్యం కుంభకోణం. దీన్ని స్కామ్ అంటోంది కూటమి ప్రభుత్వం. కాదు, మద్యం అలవాటు మాన్పించే అతిపెద్ద స్కీమ్ అని చెప్తోంది వైసీపీ పార్టీ. అసెంబ్లీలో కూడా శ్వేతపత్రం విడుదలైంది. సీఎం చంద్రబాబు 3,113 కోట్ల కుంభకోణం ఇది అని అంటున్నారు పక్కన. కాదు, దాని విలువ 30,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని. కేవలం 3,000 కోట్లంటే జగన్ హ్యాపీగా ఫీల్ అవుతారని సెటైర్లు వేస్తున్నారు బీజేపీ లీడర్స్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇది 30,000 కోట్ల రూపాయల కుంభకోణం అని ఖచ్చితంగా చెబుతున్నారు. 30,000 కోట్ల రూపాయలంటే మాటలా? ఇది నిజమేనా? అసలు ఎలా పాసిబుల్? ఈ దోపిడీకి ఎలాంటి అవకాశం ఉందో ఒక్కసారి చూద్దాం. మద్యం అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం స్టేట్ లిస్ట్లోని అంశం. అంటే దీని అమ్మకాలు, ఆదాయం, నియంత్రణ ఇలాంటి వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. 2019 ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అనే హామీతో జగన్ మహిళల మనసు గెలుచుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాతే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అప్పటి ముఖ్యమంత్రి చెప్పినట్టు నిజంగా సంపూర్ణ మద్యపాన నిషేధం సాధ్యమయ్యే పనేనా? నాట్ ఎట్ ఆల్. దీంతో ఆయన వెంటనే మాట మార్చి విడతల వారీగా అన్నారు. ఆ తర్వాత మద్య నిషేధం కాదు, మద్య నియంత్రణ అన్నారు. పోనీ అదైనా పూర్తిగా జరిగిందా అంటే లేదని చెప్పాలి. జగన్ హయాంలో అధికారిక లెక్కల ప్రకారం మద్యం అమ్మకాలు తక్కువగా జరిగాయి. బట్ అనధికారిక లెక్కల్లో గతంలో కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి, ఎక్కువ డబ్బులు వచ్చాయి. కానీ ఆ డబ్బులేవి రాష్ట్ర ట్రెజరీలోకి వెళ్ళలేదని, వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్ళాయనేది ఇప్పటి ప్రభుత్వం ఆరోపణ. మద్యం అమ్మకాలు తగ్గాయి కదా అంటే మద్య నియంత్రణ జరిగినట్టే కదా అని వైసీపీ నేతలు లాజిక్ తీస్తున్నారు. నిషేధం అనుకోండి, నియంత్రణ అనుకోండి, జగన్ కొత్త మద్యం పాలసీ తెచ్చారు. అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న షాప్స్ అన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకుంది. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టింది. జీవో నెంబర్ 411 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,500 మంది సూపర్వైజర్స్, మరో 8,033 మంది సేల్స్మెన్స్ ఈ మద్యం షాపుల్లో ప్రభుత్వం నియమించింది. టీడీపీ హయాంలో 4,380 వైన్ షాప్స్ ఉండగా వైసీపీ దిగిపోయే నాటికి వీటి సంఖ్య 2,934 మాత్రమే. అంటే 33% షాపుల సంఖ్య తగ్గింది. సో మద్యం షాపుల విషయంలో మనకు క్లారిటీ వచ్చింది. అయితే లాజిక్ అంతా ఇక్కడే ఉంది. మద్యం అమ్మకాల విషయాన్ని ఒక్కసారి క్లియర్గా పరిశీలిద్దాం. బీర్లు తయారు చేసేవి బ్రూవరీస్, మద్యం తయారు చేసేవి డిస్టిలరీస్. ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుని ఈ కంపెనీలు ఏర్పాటు చేస్తాయి. అయితే అమ్మకాల విషయంలో వీరికి స్వేచ్ఛ ఉండదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలకు మాత్రమే అనుమతి ఉంటుంది. తొలి మోసం ఇక్కడే జరిగింది. ఏపీఎస్బీసీఎల్ వైసీపీ నేతలతో కుమ్మక్కైందని, వారికి చెందిన డిస్టిలరీల నుంచి మాత్రమే మద్యం షాపులకు చేరేలా ప్లాన్ చేసిందనేది ఇక్కడ ఆరోపణ. అయితే సడన్ గా వైసీపీ నేతలు డిస్టిలరీలను పెట్టాలంటే కుదరదు. అప్పటికే లైసెన్స్ కలిగిన వారి దగ్గర బలవంతంగా వాటిని తీసేసుకున్నారని, అలా వైసీపీ నేతలు మద్యం సరఫరాలో కోట్లు వెనకేసుకున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. ఈ వ్యవహారంలో ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై ప్రస్తుతం సిఐడి కేసు నమోదు చేసి విచారణ కూడా జరుగుతోంది. సో మద్యం తయారు చేసే డిస్టిలరీస్ దగ్గరే పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపణ. వైసీపీ నేతలకు చెందిన డిస్టిలరీలు నాసి రకం మందును తయారు చేశాయని, కొత్త బ్రాండ్స్ పేరుతో అడ్డగోలుగా దోపిడీ చేశాయనేది ఇంకొక ఆరోపణ. యాక్చువల్గా 2019-24 మధ్య ఏపీలో కొత్తగా 28 మందు బ్రాండ్లు, 10 కొత్త బీర్ బ్రాండ్స్ ప్రవేశపెట్టారు. ఇది మనకున్న అధికారిక సమాచారం. మందుబాబుల మెచ్చే పాత బ్రాండ్లని కావాలని పక్కన పెట్టారు. కొత్త బ్రాండ్స్ పేరుతో నాసిరకం మద్యం అందుబాటులోకి తెచ్చారు. సో తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్ మెడల్ మందికి అలవాటైపోయారు. మద్యం అమ్మకాలు తగ్గించాలనే ఉద్దేశంతో విడతల వారీగా మద్యం రేట్లు పెంచింది ప్రభుత్వం. అసలే నాసిరకం మద్యం, దాన్ని మరీ ఎక్కువ రేటు చెల్లించి తీసుకోవాల్సి రావడంతో ఏపీలో అందరూ లబోదిబోమన్నారు. అందుకే తెలంగాణ వాసులు అదృష్టవంతులంటూ సోషల్ మీడియాలో మందుబాబులు జోకులేసుకునేవారు. డిస్టిలరీలను బలవంతంగా లాగేసుకోవడం మొదటి మోసం అయితే, రేటు పెంచిన నాసిరకం బ్రాండ్లు రెండో మోసం. ఇక మూడో విషయానికి వద్దాం, చాలా ఇంపార్టెంట్. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రూపంలో ఈ మోసం జరిగిందని కూటమి ప్రభుత్వం తన శ్వేతపత్రంలో వెల్లడించింది. డిస్టిలరీలు వైసీపీ నేతలు, షాపులు ప్రభుత్వానివి.
సో ఇక్కడ కమ్యూనికేషన్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. అందుకే అధికారికంగా పన్ను లేని మద్యాన్ని, లెక్కల్లో చూపించని మద్యాన్ని వైన్ షాపుల్లో విక్రయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు మందు బాటిల్ విలువ 100 రూపాయలు అనుకుంటే దాని తయారీకి 16 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనిపై 84 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పన్ను రూపంలో యూజువల్గా తీసుకుంటుంది. ఇక్కడ పన్నులు చెల్లించని మద్యాన్ని ప్రభుత్వ షాపుల్లోనే విక్రయిస్తున్నారు కాబట్టి ఆ 84 రూపాయలు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్ళాయని టీడీపీ నేతల ఆరోపణ. అందుకే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగాయని అంటున్నారు. అండ్ 4వ అతిపెద్ద మోసం డిజిటల్ పేమెంట్స్. చిన్న చిన్న బడ్డీ కొట్లలో కూడా ఫోన్పే, పేటీఎం బోర్డులు కనపడతాయి. కానీ ఏపీలో వైన్ షాపుల్లో కేవలం క్యాష్ డౌన్ క్యారీ ఆన్ పద్ధతే కొనసాగుతోంది. ఎందుకు ఇదంతా అంటే దానికి సమాధానం లేదు. డిజిటల్ పేమెంట్స్ జరిగితే అన్నిటికీ లెక్కలు పక్కాగా మెయింటైన్ చేయాలి. అదే క్యాష్ అయితే పన్నులు లేని మందుని ఎంతకైనా అమ్మేయచ్చు అనేది వారి ప్లాన్. ఏపీలో గడిచిన 5 ఏళ్లలో 99,000 కోట్ల రూపాయలకు పైగా మద్యం అమ్మితే అందులో కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. మొత్తం అమ్మకాల్లో ఇది 1% కూడా కాదు. తప్పులు చేసేందుకు ఈ తిప్పలు అనేది టీడీపీ ఆరోపణ. అన్నిటికంటే పెద్ద కిరికిరి ఇంకోటి ఉంది. మద్యాన్ని నిషేధిస్తానన్న మాజీ సీఎం జగన్ దశల వారీగా మద్యం అమ్మకాలు తగ్గిస్తానన్నారు. ఇక్కడి వరకు బానే ఉంది. బట్ ఆ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అప్పులు తీసుకున్నారు తెలుసా. 5 ఏళ్లలో తనకొచ్చే ఆదాయం చూపించి ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఈ అప్పులు తీసుకున్నారు. అయితే ఇక్కడ అప్పులు ఇచ్చింది వరల్డ్ బ్యాంకో, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకో కాదు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులకు చెందిన పెన్షన్ ట్రస్ట్ల నుంచి మొత్తం 13,148 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. దాన్ని సంక్షేమ పథకాలకు వాడుకున్నారు. అయితే ఇక్కడ అప్పు ఇచ్చిన ట్రస్ట్లకు నష్టం లేదు, కానీ అందులో డబ్బులు దాచుకున్న ఉద్యోగులు మాత్రం వడ్డీ నష్టపోతున్నట్టే లెక్క. దాని విలువ 250 కోట్ల రూపాయలుగా తేలింది. ఇవి డీటెయిల్గా మద్యం కుంభకోణం వివరాలు. మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ అది చేయకపోగా మద్యం పేరు చెప్పి జనం దగ్గర డబ్బులు కొట్టేసిందని, వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని ఇప్పుడు టీడీపీ శ్వేతపత్రం విడుదల చేసి మరీ ఈ లెక్కలు చూపిస్తోంది. ఆ కుంభకోణం విలువ 3,113 కోట్లు అంటున్నారు సీఎం చంద్రబాబు. కాదు 30,000 కోట్ల గోల్మాల్ జరిగిందని ఒక పక్క జనసేన, బీజేపీ లీడర్స్ అంటున్నారు. ఇక నిజానిజాలు సిఐడి తేల్చాల్సి ఉంది.